అయ్య బాబు కొల్లేరు గోంగూర చేపల కర్రీయా. వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొల్లేరు. ఆకుకూరలు అయితే బాగా పొలకొండేది గోంగూర మాత్రమే. కొల్లేరులో నివసించే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ గోంగూరలో కలిపి ఏమేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. పోతే ఈ గోంగూరలో చేపలు వేసుకుంటే మటుకు తుక్కులైపోతుంది అనమాట. ఈ గోంగూర అయితే నీట్ గా చేసుకున్నమాట, నీట్ గా కడిగేసుకుని పొయ్యి మీద దాకైతే పెట్టేసుకుని దాంట్లో గోంగూర అయితే వేసేసి ముక్కలు అయితే వేసేసుకోవాలి. గోంగూర అయితే రెడీమేడ్ గా దొరికితే నీకు ఇప్పుడు చేపలు అక్కడ దొరికిన అనుకోవచ్చు. కొల్లేరులో నివసించే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ లో కూర్చేస్తూ ఉంటారు చేపలని. నేను ఇంట్లో మగడు పనికెళ్ళినప్పుడు ఒకటే మాట అంటారు ఇంటికాడ ఆడవాళ్ళు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోయింది వచ్చేటప్పుడు చేప తీసుకురా. పనికెళ్ళినప్పుడు మగడికి తప్పుతుందా, ఏదో బాధపడి వాటర్ కాళ్ళు పట్టుకునే సరే ఏదో చేప బాబా ఏదో తీసుకుంటూ ఉంటాం. గోంగూర చేపల కర్రీ ఎలా ఉంటుందో మీకైతే చూపించాను, చూసేయండి. గోంగూరకు సరిపడా ముక్కలు అయితే మా ఆవిడైతే 3 ముక్కలు అయితే పెట్టింది. దాంట్లో పెట్టిన 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత దాంట్లో ముళ్ళు ఏమైనా ఉంటే బాగా తీసేయాలన్నమాట. అన్నట్టు మర్చిపోయి ఈ గోంగూరలో కలిపిన చేప పేరు వచ్చేసి చైనా కూరకు అంటారు అనమాట. చేప ముక్కలు అయితే బాగా ఉడికిన తర్వాత ఆ ముళ్ళన్నీ ప్రతిది కూడా తొలగించేసి ముఖ్యంగా గోంగూర చేపల మాంసం కలిసే విధంగా పప్పు కూత ఇచ్చుకుని శుభ్రంగా దాన్ని కట్టె బచ్చల కింద దంచేయాలి. దంచేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే ముఖ్యంగా ముందు కలుపుకోవాలి. తర్వాత ఆ కారం అనేది కలుపుకోవాలి. కారం అంటే ఇలాంటి కారం కదండి, గుంటూరు కారం దొరకపోయినా కనీసం కారం ఆడిచ్చే మిల్లుల దగ్గర మంచి అన్ని మసాలాలు వేసి అయితే కారం అయితే తయారు చేస్తారు. ఆ కారం అయితే వేసేసుకుని వండేసుకుంటే తొక్కు లేపేది అనుకుంటే కర్రీ అయితే ఉప్పు కారం అయితే వేసేసుకున్న తర్వాత ఏమైనా ఉంటే మొత్తం అనేది కలిపేసుకోవాలి. ఒకసారి మనం గట్టితో కలిపినప్పుడు ఏమన్నా మనకు ముళ్ళు ఏమైనా కనిపిస్తూ ఉంటే ఇలా ఏరేసుకుంటూ ఉండాలి. చేపల మాంసం గోంగూర నలగినప్పుడు మరొకసారి పప్పు కుదించుకుని అయితే మళ్ళీ కచ్చపచ్చల కింద తిరగొట్టేయాలన్నమాట. ఇంట్లో ఉన్న మీ భార్యని కాదండి బాబు, మీద ఉన్న వండబోతున్న కూరనండి బాబు. ఇంట్లో ఉన్న వండుతున్న మా మిసెస్ అయితే తుక్కు లేపేసి తిరగబాది అనమాట. పప్పు కుదించుకుని కింద దాకా వంగిపోయేటట్టు కొట్టారు. అయిపోయింది లాస్ట్ వచ్చేసిందంటే వీడియో కొంచెం కాస్త ఓపిక పెట్టండి. ఉల్లి తాలింపు గిన్నెచ్చుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కావాల్సిన తాలింపు దినుసులు దాంట్లో కొట్టేసిన తర్వాత ఫైనల్ గా మనకు ఆ సౌండ్ లేదే మనకు కుదరదు అనమాట. అదే అండి కరివేపాకులు చెమట చేంటపాకెళ్ళా పేలుతుంటా మళ్ళీ తుక్కు లేపేదన్నమాట. అలా అన్ని తాలింపు దినుసులు వేసేసిన తర్వాత వేడి తాలింపు తీసుకుని పక్కన పెట్టిన ఆ కర్రీలో వేసేసుకుంటే ఆ స్మెల్ ఉంటుంది చూడండి. గుమ్మగుమ్మలాడే కొల్లేరు గోంగూర చేపల కర్రీ రెడీ. అంటే మర్చిపోయాను, కాస్త ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. కొల్లేరు గడ్డ మీద పుట్టి పెరిగాను కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. మరి ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.